Hello aspirants, how are you all? I hope you all are preparing well and doing good. సో మీరందరూ అడిగారు కదా లైక్ 120 రూల్స్ ఆఫ్ గ్రామర్ని తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని. సో ఐ కేమ్ అప్ విత్ ద వీడియో అండ్ ద వెయిట్ ఈజ్ ఓవర్ గైస్. సో ఈ వీడియోలో నేను ఫస్ట్ 5 రూల్స్ అవుట్ ఆఫ్ 120 రూల్స్ ఆఫ్ గ్రామర్ని ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. And yeah, first of all, I am Nancy. I'm a banking aspirant and I'm also targeting 2026 all bank exams. So yeah, without any further delay, మనం వీడియో స్టార్ట్ చేద్దాం. Our very first rule is the difference between each and every. ఈచ్ అండ్ ఎవ్రీ అనేవి ఒక 2 వర్డ్స్. అందులో ఈచ్ అనేది ఒక పర్టికులర్ పర్సన్స్ని గ్రూప్లో హైలైట్ చేస్తుంది. అదే ఎవ్రీ అనేది హోల్ గ్రూప్ని హైలైట్ చేస్తుంది అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ అనేది ఏ సెంటెన్స్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీతో స్టార్ట్ అవుతాయో ఆల్వేస్ విల్ గెట్ సింగులర్ వెర్బ్. సో అది ఒక బైహార్ట్ చేసుకోవాల్సిన విషయం, ఇది మైండ్లో పెట్టుకోవాలి. ఎప్పుడైతే మీరు ఒక సెంటెన్స్ని చూసినప్పుడు అది ఈచ్ కానీ ఎవ్రీ కానీ ఈ 2 వర్డ్స్తో కానీ స్టార్ట్ అయి ఉంటే అక్కడ వచ్చే వర్బ్ ఆల్వేస్ సింగులర్ వర్బ్ అనమాట. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ ఈచ్ అనేది ఈచ్ స్టూడెంట్ ఈజ్ వెరీ టాలెంటెడ్. ఇట్ సౌండ్స్ వెర్డ్, లైక్ మనకు అనిపిస్తుంది ఈచ్ స్టూడెంట్ ఈజ్ వెరీ టాలెంటెడ్ అన్నప్పుడు ఇక్కడ ఈచ్ అనేది యాడ్జెక్టివ్ లాగా పనిచేస్తుంది. లెట్ మీ టెల్ యూ వై. ఇక్కడ యాడ్జెక్టివ్ అనేది ఏంటంటే ఒక నౌన్ కోసం ఎక్కువ చెప్తుంది అనమాట. యాడ్జెక్టివ్ ఈజ్ సంథింగ్ విచ్ క్వాలిఫైస్ నౌన్ ఆర్ టెల్స్ మోర్ అబౌట్ నౌన్. సో ఇక్కడ మనం ఈచ్ స్టూడెంట్, ఒక స్టూడెంట్ ప్రతి ఒక్క స్టూడెంట్ అని చెప్తుంది. ఇక్కడ నౌన్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి ఈచ్ అనేది లైక్ వర్కింగ్ యాజ్ యాడ్జెక్టివ్ అనమాట. సో ఈ సెంటెన్స్లో చూద్దాం. అండ్ సి, డు నాట్ ఫర్గెట్, ఇక్కడ ఈజ్ వచ్చింది. ఈచ్ స్టూడెంట్ ఈజ్. ఇక్కడ ఈజ్ అనేది సింగులర్ వర్బ్. సో నేను ముందు హైలైట్ చేశాను కదా, ఈచ్ అండ్ ఎవ్రీ ఏ సెంటెన్స్లో అయితే స్టార్ట్ అవుతాయో అక్కడ వర్బ్ ఆల్వేస్ రిమైన్స్ సింగులర్. సో అనదర్ ఎగ్జాంపుల్ చూస్తే ఈచ్ ఆఫ్ మై స్టూడెంట్స్ ఈజ్ వెరీ టాలెంటెడ్. ఇక్కడ మీరు అనుకోవచ్చు స్టూడెంట్స్ అనేది నౌన్ అండ్ ఇక్కడ నౌన్ అనేది ప్లూరల్లో ఉంది, వై దే ఆర్ యూజింగ్ సింగులర్ నౌన్ అని. బట్ యాజ్ ద రూల్ సేస్ ఈచ్ అనేది ఎవ్రీ అనేది ఏ సెంటెన్స్లో అయితే స్టార్ట్ అవుతుందో అక్కడ వచ్చే వర్బ్ ఆల్వేస్ సింగులర్ అనమాట. అది మనం బ్లైండ్గా ఫాలో అయిపోవాలి. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈజ్ ఎందుకు వచ్చిందో ఇంకోసారి చెప్తాను. ఇక్కడ ఈచ్ అనేది ప్రొనౌన్ కింద యూజ్ అవుతుంది. ఇక్కడ మనకి నౌన్ని క్వాలిఫై చేయట్లేదు. ఈచ్ ఇట్ సెల్ఫ్ ప్లేస్ యాజ్ సబ్జెక్ట్ విచ్ ఈజ్ అ ప్రొనౌన్, లైక్ స్టూడెంట్స్ యొక్క ప్రొనౌన్ కింద మనకి యూజ్ అవుతుంది కాబట్టి ఈచ్ అనేది ఇక్కడ ప్రొనౌన్ అయిందనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. అండ్ సి, గ్రామర్లో అనదర్ థింగ్ ఈజ్ దేర్, లైక్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటారు. ఈచ్ అనేది ఇక్కడ పెడితే ప్రిపోజిషన్ తర్వాత వచ్చేది వర్బ్ ముందు వరకు మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ ద థింగ్. సో ఇవన్నీ తీసేస్తే ఈచ్ ఈజ్ సింగులర్, సో the verb is also singular. Each is very talented. Each of students are very talented. So in that way you can remember. And another thing, every student is very talented. Every student, ఇక్కడ every అనేది స్టూడెంట్ అనే నౌన్ని క్వాలిఫై చేస్తుంది, లైక్ డిఫైన్ చేస్తుంది వీ కెన్ సే. దట్స్ వై ఎవ్రీ అనేది ఇక్కడ మనకి యాడ్జెక్టివ్ కింద యూజ్ అవుతుంది. అండ్ రిమెంబర్ దట్ ఈచ్ అనేది బోత్ యాడ్జెక్టివ్ అండ్ ప్రొనౌన్ కింద యూజ్ చేయొచ్చు. బట్ ఎవ్రీ ఆల్వేస్ వీ హ్యావ్ టు యూజ్ యాజ్ యాడ్జెక్టివ్. ఎవ్రీ అనేది ఓన్లీ యాడ్జెక్టివ్ కింద మాత్రమే యూజ్ అవుతుంది. ఈచ్ మాత్రం బోత్ ప్రొనౌన్ అండ్ యాడ్జెక్టివ్ రోల్ ప్లే చేస్తుంది. ఐ హోప్ యూ గాట్ ద క్లియర్ ఎక్స్ప్లెనేషన్. సో ఇంకా ఈజీగా చెప్పాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఏ సెంటెన్స్లో అయితే స్టార్ట్ అవుతాయో ఆల్వేస్ వి యూజ్ సింగులర్ వర్బ్ అనమాట. తర్వాత ఈచ్ అనేది యాడ్జెక్టివ్ కింద ప్రొనౌన్ కింద యూజ్ చేయొచ్చు, బట్ ఎవ్రీ అనేది మాత్రం యాడ్జెక్టివ్ కింద మాత్రమే యూజ్ చేయొచ్చు. అండ్ అనదర్ పాయింట్ ఈజ్ ఈచ్ అనేది ఒక గ్రూప్లో ఉన్న స్పెసిఫిక్, లైక్ ఎలా చెప్పొచ్చు,
ఈచ్ హైలైట్స్ ఇండివిజువల్ ఐటమ్స్ విత్ ఇన్ ఏ గ్రూప్. ఒక గ్రూప్లో ఉన్న ఇండివిజువల్ ఐటమ్స్ని కానీ ఇండివిజువల్ పర్సన్స్ని కానీ హైలైట్ చేస్తుంది ఈచ్ అనేది. బట్ ఎవ్రీ అనేది ఎప్పుడు ఒక గ్రూప్ని హైలైట్ చేస్తుంది అనమాట, హోల్ గ్రూప్ కింద. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ బోత్ మీన్స్ ఆల్, కలెక్టివ్. ఓకే, సో ఫస్ట్ రూల్ అనేది ఇంతే. ఐ హోప్ యూ గాట్ దట్ point. But if you have any queries guys, you people can ask me during live streams and comment sections also. But if I'm making mistakes, sorry for that, and I'll rectify and I'll learn even. So second rule చూద్దాం. ఇందులో both and not cannot be used together. మనం ఒక సెంటెన్స్లో both మరియు నాట్ని కలిపి యూజ్ చేయకూడదు అనమాట. ఇన్ సచ్ కేస్ వీ కెన్ యూజ్ నేదర్ నార్. ఒక సెంటెన్స్లో మనం బోత్ ఆర్ నాట్ సేమ్ అలాగే యూజ్ చేయకూడదు. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వీ కెన్ యూజ్ నేదర్ నార్. ఇది నేదర్ దిస్ నార్ దాట్, బోత్ అంటే ఇది కూడా సేమ్ మీనింగ్ ఇస్తుంది అనమాట మనకు. నేదర్ నాట్ విచ్ ఈజ్ యూజ్డ్ వెన్ వీ వాంట్ టు సే దట్ టూ ఆర్ మోర్ థింగ్స్ ఆర్ నాట్ ట్రూ. సో నేదర్ నార్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే టూ కానీ ఆర్ మోర్ దెన్ టూ థింగ్స్ ఆర్ నాట్ ట్రూ అన్న సిచ్యువేషన్లో మనం నేదర్ నార్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బోత్ మరియు నాట్, ఫర్గోట్ అబౌట్ అండ్, బోత్ ఆర్ నాట్ కెనాట్ బి యూజ్ టుగెదర్ అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. నేదర్ రామ్ నార్ శ్యామ్ ఈజ్ గోయింగ్ టు విజిట్ దిస్ ప్లేస్. రామ్ కాదు, రామ్ మరియు అండ్ రామ్ నాట్ శ్యామ్ ఆర్ గోయింగ్ టు విజిట్. బోత్ రామ్ అండ్ శ్యామ్ ఆర్ నాట్ గోయింగ్ టు విజిట్ దిస్ ప్లేస్. ఈ ప్లేస్ని రామ్ అండ్ శ్యామ్ ఇద్దరు విజిట్ చేయట్లేదు అన్నట్టు ఈ మీనింగ్ అనమాట. సో దిస్ ఈజ్ అ వార్ విచ్ నేదర్ సైడ్ కెన్ బి విన్. సో ఈ వార్ అనేది ఏంటంటే రెండు వర్గాల సైడ్ నుంచి ఇది విన్ అవ్వలేరు, విజయం తెచ్చుకోలేరు అన్నట్టు అనమాట. గైస్ లిటరలీ ఐఎమ్ యూజింగ్ మోర్ ఇంగ్లీష్ టర్మ్స్, బట్ సారీ ఫర్ దాట్, ఐ కాంట్ హెల్ప్ విత్ దట్. బట్ ఐ హోప్ ఐఎమ్ గివింగ్ గుడ్ ఎక్స్ప్లెనేషన్. సో యా, ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి, యాజ్ ఐఎమ్ ఆల్సో అన్ ఆస్పిరెంట్ లైక్ యూ ఆల్. సో ఇక్కడ neither allows us to make a negative statement about two people or things at the same time. neither అనేది ఏంటంటే మనకి ఒక టూ పీపుల్ కానీ మోర్ దెన్ టూ పీపుల్ కానీ గురించి ఒకే టైంలో నెగిటివ్ స్టేట్మెంట్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. వి యూజ్ neither అనమాట. సో neither goes before singular countable nouns. neither goes always before singular countable nouns. ఇక్కడ రామ్ అనేది సింగులర్ కౌంటబుల్ నౌన్, శ్యామ్ అనేది కూడా సింగులర్ కౌంటబుల్ నౌన్స్ అనమాట. సో నెయిదర్ అనేది ఎప్పుడు సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందు మాత్రమే యూజ్ చేస్తాం. సో ద లైక్ ఓవర్ వ్యూ చెప్పాలంటే బోత్ అండ్ నాట్ మనం ఒకేసారి ఒక సెంటెన్స్లో యూజ్ చేయకూడదు. ఆ ప్లేస్లో మనం నెయిదర్ నార్ అనేది యూజ్ చేయొచ్చు. ఈ నెయిదర్ అనేది సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందు మాత్రమే యూజ్ చేయాలి. నెయిదర్ రామ్ నార్ శ్యామ్ ఈజ్ గోయింగ్ టు విజిట్ దిస్ ప్లేస్ అనేది రామే కాకుండా మరి శ్యామ్ కూడా ఈ ప్లేస్ని విజిట్ చేయట్లేదు, అండ్ ఈ వార్లో ఎవరు విన్ కాలేరు అని చెప్పడానికి ఒక ఇద్దరు కానీ ఎక్కువ మంది లైక్ నాట్ గోయింగ్ టు లైక్ ట్రూ కాదు, ఇది అబద్ధం అనే సిచ్యువేషన్లో నెయిదర్ నార్ అనేది యూజ్ చేస్తామన్నమాట. అండ్ థర్డ్ రూల్కి వచ్చేస్తే యూసేజ్ ఆఫ్ రిలేటివ్ ప్రొనౌన్స్ గైస్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రూల్, అండ్ most frequently and oftenly they used to the like examiner used to ask this rule. So ikkada relative pronouns are who, whom, which and that. So ikkada manaku 4 relative pronouns unnayi. అందులో who and whom are mainly used for people. However, the pronouns can also be used to refer domestic animals. ఇక్కడ ఏంటంటే who, human అనే రెండు రిలేటివ్ ప్రొనౌన్స్ మోస్ట్లీ మనం హ్యూమన్ లైక్
పీపుల్ కోసం, మనుషుల కోసం యూజ్ చేస్తాం అనమాట. బట్ ఈ ప్రొనౌన్స్ డొమెస్టిక్ యానిమల్స్ ని మాట్లాడినప్పుడు కూడా యూజ్ చేస్తాం. డొమెస్టిక్ యానిమల్స్ అంటే మన పెట్ యానిమల్స్ ఉంటాయి కదా, నాట్ వైల్డ్ యానిమల్స్, పెట్ యానిమల్స్ అనమాట. మన మధ్య తిరిగే యానిమల్స్ కోసం కూడా మనం హూ, హూమ్ అనేది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. The people who just boarded the plane are in a rock band used for people. ఇక్కడ ద పీపుల్ ఇక్కడ అనేది ఈ ద పీపుల్ అనే దానికోసం హూ రిలేటివ్ ప్రొనౌన్. ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ ఈ సబ్జెక్ట్ని కోసం యూజ్ చేసామన్నమాట. సో ఇక్కడ మనం హూ అనేది ఇక్కడ ద పీపుల్ కోసం అయితే యూజ్ చేసాం. యాజ్ వి డిస్కస్డ్, హూ, హూమ్ అనేది పీపుల్ కోసం కానీ డొమెస్టిక్ యానిమల్స్ కోసం కానీ యూజ్ చేస్తామన్నమాట. ద వ్యాక్యూమ్ స్కేర్డ్ ఆర్ డాగ్ రాకీ హూ వాజ్ స్లీపింగ్ ఆన్ ద రగ్. సో ఎవరైతే రగ్ మీద పడుకొని ఉన్నారో వాళ్ళని ద వ్యాక్యూమ్ స్కేర్డ్, ద వ్యాక్యూమ్ సౌండ్ మేబీ ఆ సౌండ్కి రాకీ అంటే ఒక డాగ్ ఏదైతే రగ్ మీద పడుకొని ఉందో భయపెట్టేసింది అన్నట్టు మీనింగ్ అనమాట. ఇక్కడ ఈ మీనింగ్లో హూ అనేది రాకీని లైక్ క్వాలిఫై చేస్తుంది. క్వాలిఫై అంటే రాకీ గురించి చెప్తుంది. రాకీ అనేది ఎవరంటే ఒక డాగ్. సో యూజ్డ్ ఫర్ పెట్ అండ్ డొమెస్టిక్ యానిమల్స్. అక్కడ సేమ్ హూ అనేది ఇక్కడ పెట్ యానిమల్స్ I said right, domestic animals and pet animals are the same. Which is used for animals in general or things, that is non-domestic animals or non-living things. So which అనేది వైల్డ్ యానిమల్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ కోసం యూస్ చేస్తాం. లైక్ ద టేబుల్ విచ్ ఈజ్ కెప్ట్ అసైడ్. టేబుల్ అనేది ఒక నాన్ లివింగ్ థింగ్, రైట్? వినిత visited the park with a dog which likes to chase squirrels. వినిత అనే ఒక ఆవిడ పార్క్కి ఒక డాగ్తో వచ్చింది. ఆ డాగ్ ఏంటనేది స్క్వేరల్స్ని చేజ్ చేసింది అనమాట. అలాగా ఇక్కడ ఆ డాగ్ కోసం కూడా ఇక్కడ యానిమల్, డాగ్ ఈజ్ ఆల్సో యానిమల్, రైట్? ఇక్కడ మనకి విచ్ అనేది ఈ డాగ్ని రిప్రజెంట్ చేసింది. ద బాంబ్ విచ్ కిల్డ్ 15 people. ఈ విచ్ అనేది ద బాంబ్, ఇట్స్ నాన్ లివింగ్ థింగ్, దీన్ని క్వాలిఫై చేసింది అనమాట. ఇక్కడ యూజ్డ్ ఫర్ నాన్ లివింగ్ థింగ్. సో దాట్ కెన్ బి యూజ్డ్ ఫర్ పీపుల్, యానిమల్స్ ఆర్ థింగ్స్, దట్ ఈస్ నో రెస్ట్రిక్షన్స్. సో మనం హూమ్ అనేవి పీపుల్ అండ్ డొమెస్టిక్ యానిమల్స్ కోసం యూజ్ చేస్తాం. విచ్ అనేది నాన్ లివింగ్ థింగ్స్ అండ్ నాన్ డొమెస్టిక్ యానిమల్స్ కోసం యూజ్ చేస్తాం. బట్ దట్ అనే దానికి నో రెస్ట్రిక్షన్స్. ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ద పీపుల్, మనం పీపుల్ కోసం, యానిమల్స్ కోసం, థింగ్స్ కోసం, దేనికోసమైనా దట్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. సో ఐ హోప్ యూ గాట్ ద డిఫరెన్స్. ఇక్కడ ద కార్ దట్ జాస్ప్రీత్ బాట్ రన్స్ ఆన్ ఎలక్ట్రిసిటీ అండ్ గ్యాస్. ఈ కార్ ఎవరైతే జాస్ప్రీత్ కొన్నారో అది బోత్ ఎలక్ట్రిసిటీ అండ్ గ్యాస్ మీద రన్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ దట్ క్వాలిఫైస్ ద కార్, నాన్ లివింగ్ థింగ్. ద మ్యూజిషియన్ దట్ వోన్ ద అవార్డ్ ఈజ్ అన్ ఇండియన్. ఆ మ్యూజిషియన్ ఎవరైతే అవార్డ్ విన్ అయ్యారో వాళ్ళు ఇండియన్ అనమాట. ఇక్కడ మనకు ఒక పర్సన్ని రిఫర్ చేసింది. ఈ దట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్, ఇది ఈ ద మ్యూజిషియన్ని రిఫర్ చేసింది. ద డాగ్ దట్ ఈస్ చేజింగ్ ద స్క్వేర్స్ బిలాంగ్ టు బ్రిజెస్. ఎవరైతే డాగ్ ఉందో అది స్క్వేర్స్ని చేజ్ చేస్తుందో అది బ్రిజెస్కి సొంతమైన డాగ్ అనమాట. ఇక్కడ యానిమల్ కోసం యూజ్ చేసాం. సో క్లియర్గా వన్ యూసేజ్లో చెప్పాలంటే హూమ్ అనేవి పీపుల్ కానీ నాన్ డొమెస్టిక్ యానిమల్స్ కోసం యూజ్ చేస్తాం. విచ్ అనేది నాన్ లివింగ్ థింగ్స్ అండ్ నాన్ డొమెస్టిక్ యానిమల్స్ కోసం యూజ్ చేస్తాం. దెన్ దట్ అనేది బోత్ పీపుల్, లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్, డొమెస్టిక్, ఆల్ దట్, నో రెస్ట్రిక్షన్స్ అనమాట. ప్రతి దానికి దట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ కింద యూజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నోట్ ఏంటంటే all, any, the, only, the same, none, much, no, the little, the few, something, anything, nothing and superlative degrees are all followed by that only. They cannot be followed by who or which. సో మనకి ఇక్కడ మెన్షన్ చేసిన
ఆల్ ద సూపర్లేటివ్ డిగ్రీస్ ఉన్నాయి కదా, అండ్ ఇప్పుడు ఆల్ కానీ ఎనీ కానీ ఆల్ దీస్ వర్డ్స్ కెన్ బి ఫాలోడ్ బై ఓన్లీ దట్ అనమాట. ఇవి ఏవైతే వర్డ్స్ ఉన్నాయో ఇవి ఏ సెంటెన్స్లో వచ్చినా దాని తర్వాత దట్ ఓన్లీ దట్ మాత్రం యూజ్ చేయాలి, హూ ఆర్ విచ్ యూజ్ చేయకూడదని చెప్తున్నారు. అండ్ దిస్ ఈజ్ ద సేమ్ బుక్ దట్ యు వర్ రీడింగ్. ఇది సేమ్ బుక్ కదా నువ్వు చదువుతున్నావు అన్న కాంటెక్స్లో ఇది వస్తుంది. దిస్ ఈజ్ ద సేమ్. సి ఇక్కడ ద సేమ్ ఉంది కదా, ద సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ మనం దట్ మాత్రమే యూజ్ చేయాలి. సో అనదర్ కాన్సెప్ట్ ఈజ్ హూఎవర్, హూమెవర్ గైస్. హూఎవర్ అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్ అనమాట. ఒక సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ని ప్రొనౌన్ సబ్జెక్ట్ కోసం మాట్లాడేది సబ్జెక్టివ్ ప్రొనౌన్ అవుతుంది. అండ్ హూమెవర్ అంటే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. ఒక సెంటెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్ కోసం మాట్లాడేది హూమెవర్ లైక్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అవుతుంది. ఇక్కడ హూఎవర్ ఈజ్ హంగ్రీ కెన్ హ్యావ్ ద లెఫ్ట్ ఓవర్ పిజ్జా. ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళు మిగిలిన పిజ్జా తినేయొచ్చు అన్నట్టుంది. సో ఇక్కడ హూఎవర్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ ఈ సబ్జెక్ట్లో మీరు హీ పెట్టుకోవచ్చు, షీఈ్ హంగ్రీ, హీఈస్ హంగ్రీ. ఈ కాంటెక్స్ట్లో హూఎవర్ ఉంది కదా, ఈ హూఎవర్ అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్ కింద వర్క్ అవుతుంది. ఇక్కడ హూమెవర్ ఈజ్ అన్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. ఇట్ సర్వ్స్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ ఆర్ ఏ ప్రిపోజిషన్. సో హూమెవర్ అనేది ఒక ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అనమాట. ఇది ఒక ఆబ్జెక్ట్ లాగా ఒక సెంటెన్స్లో యూజ్ అవుతుంది అనమాట. సో ప్లీజ్ ఇన్వైట్ హూమెవర్ యూ చూస్. ఇక్కడ యూ చూస్ హిమ్. సి నువ్వు ఎవరైతే కావాలనుకుంటున్నావో వాళ్ళని నువ్వు ఇన్వైట్ చేయొచ్చు అని ఉంది. అక్కడ ఇది ఆబ్జెక్ట్ అయింది. ప్లీజ్ ఇన్వైట్, ఇన్వైట్ అనేది వర్బ్ అయితే హూమెవర్ వర్బ్ తర్వాత వచ్చేది మనకు ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. సారీ గైస్. తర్వాత హూమెవర్ ఈజ్ ద ఆబ్జెక్ట్ అండ్ ఇక్కడ చూడు, యూ చూజ్ హిమ్, ఐఎమ్ చూజింగ్ హిమ్ టు ఇన్వైట్. సో ఇక్కడ అర్థమైంది కదా, ప్లీజ్ ఇన్వైట్ హూమెవర్ యూ చూస్. నీకు ఎవరైతే చూస్ చేసుకున్నా వాళ్ళని ఇన్వైట్ చేయండి. ఇక్కడ ఈ హూమెవర్ అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అనమాట. Rule number 4 guys. There are 3 types of conditional sentence, and another very important rule guys, like conditionals are very much important for the coming exams. So there are 3 types of conditional sentences. The type condition possible to fulfill. First type ఏంటంటే ఏదైతే కండిషన్ పెడతామో there are many possible ways to fulfill. అది కంప్లీట్ చేయడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. అండ్ కండిషన్ ఇన్ థ్యూరీ పాసిబుల్ టు ఫుల్ఫిల్. ఏదైతే థ్యూరీలో కండిషన్ ఉందో అది పాసిబుల్, అది ఆల్సో పాసిబుల్ టు ఫుల్ఫిల్. ఛాన్సెస్ ఆర్ దేర్. కండిషన్ నాట్ పాసిబుల్ టు ఫుల్ఫిల్ అనమాట. లైక్ మనం ఏదైనా చాలా లేట్ అయిపోయిన తర్వాత రియలైజ్ అయ్యి అయ్యో చేసినా బాగుంటుండే, అలా చేస్తే నేను అవుతుండే, అలాగా లైక్ ఆల్రెడీ అయిపోయింది, దెర్ ఈజ్ నో వే టు మేక్ ఇట్ పాసిబుల్, బట్ రియలైజేషన్ యూ కెన్ సే. 3 conditions, let's understand their forms. Okay. Type 1 if clause, మెయిన్ క్లాజ్. సో ఇఫ్ క్లాజ్లో సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్లో ఉంటే ద మెయిన్ క్లాజ్లో మాత్రం విల్, ఫ్యూచర్ ఆర్ మోడల్ ప్లస్ ఇన్ఫినిటివ్. ఇన్ఫినిటివ్ ఏంటంటే బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ లైక్ ఫాలోడ్ ప్రిసీడెడ్ బై టు. సో ఇక్కడ ఎలా అంటే ఇన్ఫినిటివ్ ఏంటంటే టు ఈట్, టు స్లీప్. ఏదైనా బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని ముందు టు పెడితే అది ఇన్ఫినిటివ్ అంటారనమాట. సో ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఈఎస్ ఉంటే దట్ మెయిన్ క్లాజ్ అనేది రియాక్షన్ కూడా అవుతుంది. విల్, ఫ్యూచర్ ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ విల్, షెల్ ప్లస్ V1 అవుతుంది అనమాట. ఇక్కడ నాకు రాయడానికి అవ్వట్లేదు, సారీ ఫర్ దాట్. మేబీ కమింగ్ డేస్ ఐ విల్ ఇంప్రూవ్. సో ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. సింపుల్ ప్రెజెంట్ ఉంది కదా, అక్కడ ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఎస్ఈఎస్. ఇక్కడ మెయిన్ క్లాజ్లో ఎలా అంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 అన్నమాట. అర్థమైనట్టుంది. సో సింపుల్ పాస్ట్లో ఏంటంటే
ఇఫ్ ప్లస్ V1 సబ్జెక్ట్ ప్లస్ V2 సింపుల్ పాస్ట్. వుడ్ ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ప్లస్ V1. ఇక్కడ ఇది వెరీ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్గా మనకి ఇది ఎక్కువ అడుగుతూ ఉంటారు. అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ అనేది ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ V3. ఇక్కడ తర్వాత సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ V3. సో ఇది మీరు నోట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్లో ఏంటంటే ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 తర్వాత సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ V3 అనమాట. సో దీస్ ఆర్ ద థింగ్స్, 3 డిఫరెంట్ కండిషనల్స్. లెట్స్ డిస్కస్. ఇఫ్ ఐ స్టడీ ఐ విల్ పాస్ ద ఎగ్జామ్. సో మనం ఇక్కడ అనుకున్నాం కదా కండిషన్ పాసిబుల్ టు ఫుల్ఫిల్. ఫస్ట్ కండిషన్లో ఏంటంటే ఏదైతే మనం కండిషన్ పెడతామో అది పాసిబుల్ అవ్వడానికి, ఫుల్ఫిల్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అలాగే ఇఫ్ ఐ స్టడీ ఐ విల్ పాస్ ద ఎగ్జామ్, నేను చదివితే నేను పాస్ అవుతాను. ఇప్పుడు నేను చదివితే ఫ్యూచర్లో నేను ఎగ్జామ్ క్లియర్ చేస్తాను అన్నట్టు పాసిబిలిటీ ఉంది కదా మనకి. ప్రజెంట్లో మనం చదివితే ఫ్యూచర్లో ఎగ్జామ్ క్రాక్ చేస్తాం. ఇఫ్ వీ ప్రిపేర్ ఫర్ బ్యాంకింగ్ వీ విల్ క్రాక్ ద ఎగ్జామ్ లైక్ ఆల్ ద బ్యాంకింగ్ ఎగ్జామ్స్. సో ఇక్కడ ఇఫ్ ఐ స్టడీ I would pass the exam. If I studied సింపుల్ పాస్ట్ అనమాట. I would pass the లైక్ అక్కడ కూడా కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి. ఇఫ్ ఐ స్టడీడ్ మీన్స్ ఇఫ్ నేను చదువుకుంటే కనుక ఐ వుడ్ పాస్ ద ఎగ్జామ్, నేను పాస్ అవుతాను. అండ్ ఇఫ్ ఐ హ్యాడ్ స్టడీస్ థర్డ్ కండిషనల్, నేను అప్పుడు చదివి ఉంటే ఐ వుడ్ హ్యావ్ పాస్ ద ఎగ్జామ్, అంటే నేను ఎగ్జామ్ పాస్ అయి ఉండేదాన్ని అని. ఇది ఆల్రెడీ అయిపోయింది సింపుల్. ఇక్కడ ఎలాగంటే పాస్ట్ పర్ఫెక్ట్ ఆల్రెడీ అయిపోయింది, ఛాన్సెస్ లేవు, రియలైజేషన్ ఓన్లీ. నేను అప్పుడు చదివి ఉంటే మేబీ పాస్ అయ్యేదాన్నేమో అన్నట్టు. సో ఈ 2 ఫస్ట్ కండిషనల్, సెకండ్ కండిషనల్ పాసిబిలిటీస్, బట్ ఇట్ ఈస్ ఓన్లీ రియలైజేషన్, నో పాసిబిలిటీ, నో ఛాన్సెస్, బట్ రియలైజింగ్ నేను అప్పుడు చదువు ఉంటే ఎగ్జామ్ క్లియర్ చేసేదాన్నేమో అన్నట్టు. సో the given rule is not applicable in the case of universal truth. యూనివర్సల్ ట్రూత్స్ అనేవి లైక్ సూర్యుడు ఎప్పుడు తూర్పుని ఉదయిస్తాడు అండ్ 100 degrees Celsiusలో వాటర్ బాయిల్ అవుతుంది అన్న యూనివర్సల్ ట్రూత్స్ యూజ్ చేసినప్పుడు మనకి కండిషనల్స్ అనేవి వర్క్ అవ్వవు. వీ కెనాట్ యూజ్, నాట్ అప్లికబుల్ అనమాట. సారీ. సో రూల్ నెంబర్ 5 guys. For today this is the last rule. The general rule for uses of phrase one of the is. మనం one of the అనేది important rule guys. Sorry, I'm telling every rule is important. Of course, 120 rules of grammar itself merged all as important rules, cause they after removing some other random rules, they just kept these rules as important rules. So వన్ ఆఫ్ ద అనేది నాకు తెలిసి మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ క్వశ్చన్ ఇన్ ఎర్రర్ డిటెక్షన్. సో ఫోకస్డ్గా వినండి గైస్. ఐ విల్ ట్రై మై బెస్ట్ టు గివ్ క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఇక్కడ వన్ ఆఫ్ ద ప్లస్ ప్లూరల్ నౌన్ ప్లస్ దట్ హూ రిలేటివ్ ప్రొనౌన్స్ కదా ఇవి, ఈ 2 ప్లస్ సింగులర్ ఆర్ ప్లూరల్ వర్బ్. So this is that structure. Just remember the structure. One of the వచ్చినప్పుడు ఎప్పుడు మనకి ప్లూరల్ నౌన్ మాత్రమే యూజ్ అవుతుంది అనమాట. వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు ఎప్పుడు మనకి ప్లూరల్ నౌన్ మాత్రమే యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ when the relative pronouns who that is not used, that is if one of the noun is actually the subject of the verb, then we use singular verb. సో ఎప్పుడైతే రిలేటివ్ ప్రొనౌన్స్ హూ దట్ హూ ఆర్ దట్ అనేది ఈ వన్ ఆఫ్ ద ఉన్నప్పుడు యూజ్ చేయలేదో అప్పుడు మనకి వన్ ఆఫ్ ద అనేది, వన్ ఆఫ్ ద నౌన్స్ అనేది ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ దట్ వర్బ్. అర్థమైందా? ఒక సబ్జెక్ట్, ఒక సెంటెన్స్లో వన్ ఆఫ్ ద థింగ్స్, వన్ ఆఫ్ ద ప్లస్ నౌన్ వస్తుంది, వన్ ఆఫ్ ద థింగ్స్, వన్ ఆఫ్ ద పర్సన్స్, వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ అది ఉన్నప్పుడు దట్ కానీ హూ కానీ యూజ్ చేయలేనప్పుడు మనకి వన్ ఆఫ్ దతో స్టార్ట్ అయింది మాత్రమే మనకి సబ్జెక్ట్ అవుతుంది. అలాంటి టైంలో వీ ఆల్వేస్ యూజ్ సింగులర్ వర్బ్ అనమాట. అదే సి
దేర్ ఆర్ మెనీ బర్డ్స్ ఆన్ ద ట్రీ. ఆ ట్రీ మీద చాలా బర్డ్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద బర్డ్స్ ఈజ్ రెడ్. ఇక్కడ ఈ సెంటెన్స్లో మనకి దట్ కానీ హూ కానీ లేదు. సో ఇక్కడ ఏంటంటే వన్ ఆఫ్ ద బర్డ్స్, ఇక్కడ వరకు మనకి అర్థమవుతుందా? నేను ఇక్కడ ఇది చూపిస్తున్నాను. ఇక్కడ ఈ వన్ ఆఫ్ ద నుంచి బర్డ్స్ ఉన్నాయి కదా, అక్కడ వరకు మనకి సబ్జెక్ట్ అవుతుంది ఆ సెంటెన్స్కి. దట్స్ వై వీ ఆల్వేస్ యూజ్ సింగులర్ వర్బ్. ఇది వేరొకలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నేను చెప్పాను కదా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రూల్. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ప్రిపోజిషన్స్ ఆల్సో. ఆఫ్ నుంచి ఈ వర్బ్ ఈజ్ కదా, ఈ ముందు వరకు వన్ ఆఫ్ సారీ గైస్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. సో ఈ వన్ అనేది సింగిల్ కాబట్టి ఈజ్ కూడా సింగులర్ వర్బ్ అవుతుంది. అర్థమైందా? ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే వన్ ఆఫ్ ద ఉన్నప్పుడు రిలేటివ్ ప్రొనౌన్స్ యూజ్ చేయలేనప్పుడు వీ ఆల్వేస్ యూజ్ ఈజ్, లైక్ సింగులర్ వర్బ్ అనమాట. ఐ హోప్ యూ గాట్ గైస్. When the relative pronoun who that is used, that is if one of the nouns is not actually the subject of the verb, then we use a plural verb. సో ఒక సెంటెన్స్లో వన్ ఆఫ్ ద నౌన్స్ యూజ్ చేసినప్పుడు దాంతో పాటు హూ ఆర్ దట్ రిలేటివ్ ప్రొనౌన్స్ కూడా యూజ్ చేసినప్పుడు మనకి వన్ ఆఫ్ ద అనేది ఆ సెంటెన్స్కి యొక్క సబ్జెక్ట్ కింద యాక్ట్ చేయదనమాట. సో ఆ టైంలో మనం ప్లూరల్ వర్బ్ యూజ్ చేస్తాం. షీ ఈజ్ వన్ ఆఫ్ ద మదర్స్ హూ ఆర్ రియలీ వర్కింగ్. హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్. ఇప్పుడు మనకి ఇదంతా ఒక సబ్జెక్ట్లా కాదు. సో మనం అందుకే ఎప్పుడైతే వన్ ఆఫ్ దతో పాటు ఈ హూ అనేది దట్ కానీ యూజ్ చేస్తే వర్బ్ అనేది ఎప్పుడు ప్లూరల్లోనే ఉంటుంది. సింపుల్. ఇఫ్ ద సెంటెన్స్ ఫాలోస్ ద ఫార్మ్ ద ఓన్లీ వన్ ఆఫ్ ద ప్లస్ ప్లూరల్ నౌన్ ప్లస్ హూ దట్ ఏ సింగులర్ వర్బ్ ఈజ్ రిక్వైర్డ్. సో మనకు వచ్చిన సెంటెన్స్ కనుక ఈ స్ట్రక్చర్ ఫాలో అయితే, ఇఫ్ ద సెంటెన్స్ ఫాలోస్ ద ఓన్లీ వన్ ఆఫ్ ద ప్లస్ ప్లూరల్ నౌన్ వచ్చి హూ దట్ ఉన్నప్పుడు సింగులర్ వర్బ్ మాత్రమే యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ రీనా, ఇక్కడ చూద్దాం, ద ఓన్లీ వన్ ఆఫ్ ద రీనా ఈజ్ ద ఓన్లీ వన్ ఆఫ్ ద గర్ల్స్ హూ హ్యాస్ ఎవర్ బీన్ టు ఇండియా. ఇక్కడ మనం సింగులర్ వర్డ్ మాత్రమే యూజ్ చేస్తాం. యాజ్ అదే మెన్షన్ కదా, వన్ ఆఫ్ ద ఉన్నప్పుడు ప్లూరల్ నౌన్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ రీనా ఈజ్ ద ఓన్లీ, ఇక్కడ ద గర్ల్స్ అనేది ప్లూరల్ నౌన్, తర్వాత హూ అండ్ దట్ వచ్చింది, హూ వచ్చింది, హ్యాస్ ఎవర్ బీన్ టు ఇండియా అనేది లైక్ సింగులర్ వర్డ్ మాత్రమే యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద 5 రూల్స్ గైస్. And I hope you understood well, and inka emana doubts unte you can ask me, but tomorrow I'll share that coming next 5 rules in another video. So until then, stay consistent. Please revise these rules and ask ChatGPT to give some questions or exercises regarding these 5 rules and practice. So practice makes everything possible, and stay consistent guys. Have a great time. Bye.